నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ ఫిలిం ఛాంబర్ సినీ కార్మికులకు తోడు నిలుస్తుందన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య కొత్తపేటలో నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డెక్కిన వాహనాల ర్యాలీని తలపిస్తున్న ట్రాఫిక్ జామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టాల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం అదుపులోకి రాని మంటలు 2 వీధుల్లో 10 ఇళ్లు పూర్తిగా దగ్ధం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే లాక్డౌన్ కారణంగా తెలంగాణ సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వి3 న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ జూనియర్ ఆర్టిస్టులకు సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినీ కార్మికులకు అండగా ఉండేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఛాంబర్ తోడునిస్తుందని భరోసా ఇచ్చారు. వి3 న్యూస్ చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాచం సత్యనారాయణ మాట్లాడుతూ సమాజం కరోనాతో పోరాటం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి మనిషి తోడుగా ఉండి మానవత్వాన్ని చాటుకోవాలని అన్నారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరూ దాతృత్వం నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ఆధ్వర్యంలో దాని అధ్యక్షులు పెద్దలు రామకృష్ణ గౌడ్ గారు, అలానే సెక్రటరీ సత్యనారాయణ గారు, వారి ఆధ్వర్యంలో సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి సినిమా టెక్నీషియన్స్, కార్మికులు వీళ్ళందరికీ ఈరోజు గతంలో కూడా చాలా వరకు చేశారు. ఈరోజు దాదాపు 100 మందికి ప్రతి ఒక్కరికి 10 కిలోల రైసు, నిత్యావసర వస్తువులు ఇవ్వటం చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అండ్ కామర్స్ ఏర్పాటు చేసి తెలంగాణ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఒక అస్తిత్వాన్ని నెలకొల్పినటువంటి రామకృష్ణ గౌడ్ మరియు సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఇలానే సాగాలి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కామర్స్ కూడా బాగా ప్రగతి చెంది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద పరిశ్రమగా ఈ సంస్థ ద్వారా ఏర్పడాలని వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు సినీ కార్మికులకు మా ఛాంబర్ తరఫున ఇవ్వడానికి నిశ్చయించుకొని అన్నగారిని, మాజీ ఎంపీ బూర నర్సయ్య గారిని పిలవగానే వచ్చినందుకు వారికి ముందుగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి నాకు పూర్తి సహకారాన్ని అందించిన మా సెక్రటరీ కాచం సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము గతంలో కూడా దాదాపు ఇప్పటికీ 5 టైమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఛాంబర్లోనే 2 సార్లు ఇచ్చినాము. అలాగే కూకట్పల్లిలో మా వైస్ చైర్మన్ గుర్రాజు, నేను కలిసి దాదాపు 500 మందికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో సినీ కార్మికులు చాలామంది షూటింగ్స్ లేవు కాబట్టి పనులు లేక చాలామంది ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ప్రప్రదంగా మీడియా మిత్రులకు నమస్కారం తెలుపు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు మిత్రులు పెద్దలు ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో నేను జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్గనైజేషన్కు ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలో గత 5 సందర్భాల్లో కూడా నిత్యావసర వస్తువులు సినీ కార్మికులకు, తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక సోదరులకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము ఈ నెల 4వ తారీఖు నుండి ప్రతినిత్యం వి3 న్యూస్ మరియు వైశ్య వికాస సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 1200 నుండి 1500 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 300 నుండి 500, అలాగే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్లు, జిహెచ్ఎంసీ కార్మికులకు మేము ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్నాము. దాంట్లో భాగంగానే నిన్న కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లకు సుమారు 100 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం. మొన్న అపరకర్మలు చేసేటువంటి వైదికులు ఏదైతే బ్రాహ్మణులు ఉన్నారో బ్రాహ్మణులకు సుమారు 200 మందికి వేణుగోపాల్ చారి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకునే దాంట్లో రామకృష్ణ గౌడ్ గారు
మనం చేద్దాము, సెక్రటరీ గారు చేద్దాము, కంపల్సరీ మన కార్మికుల కంటే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చినాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు పెద్దలు డాక్టర్ బూర నర్సగౌడ్ గారికి ప్రత్యేకంగా మా టీఎఫ్సిసి తరఫున, అలాగే మా వైశ్య వికాస తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం తెలుపుచు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ కృష్ణకాంత్ సమీపంలో 500 మంది బీద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ సిఐ సత్తయ్య, డివిజన్ అధ్యక్షులు దీదీప్య, వేణుగోపాల్ యాదవ్, విజయ్ కుమార్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మాది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాం మేము. ఇప్పుడు ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ప్రభుత్వం ఇస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రారంభించారు మా ఏరియాలో. ఈ కార్యక్రమాన్ని పేద ప్రజలందరూ ఎంతో ఉపయోగించుకుంటున్నారు. ఇటువంటి లాక్డౌన్ టైంలో ఇటువంటి కార్యక్రమం ఉండడము, ఈ కార్యక్రమాన్ని చేపట్టడము మా ఎమ్మెల్యే గారు మాది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఇది స్లమ్, ముఖ్యంగా బస్తీ అనేది ఉంది. ఇక్కడ చాలామందికి వలస కూలీలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, పేదలు ఉన్నారు. అన్నం కావాల్సిన వాళ్ళు చాలామంది ఈ ఏరియాలో ఉంటారు, ఎందుకంటే గరీబుల బస్తీ కాబట్టి ఇటువంటి ఏరియాలో పెట్టడం అనేది చాలా అవసరం. ఈ అవసరాన్ని ఉపయోగించి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ పెట్టారు. కేసీఆర్ గారు, సీఎం గారు కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి, పేద ప్రజల నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు, ఆయనకు కింద స్థాయి నుంచి ఏమేమి జరుగుతుంది, ఎక్కడ లోటుపాట్లు ఉంటాయి, ఏం అవసరాలు ఉంటాయి అనేది తెలిసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు, అన్నపూర్ణ పథకం నుంచి. బంజారాహిల్స్ నందినగర్లోని కుష్బా విద్యానికేతన్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్దేవి కొంతమంది దాతల సహకారంతో 500 మంది బీద ప్రజలకు మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఆమ్ ఆద్మీ के लिए बहुत प्रॉब्लम हो गया. एक लेबर क्लास लोग, मिडिल क्लास के पब्लिक जो है सो बहुत परेशान है. उन लोगों को कुछ दाता लोग डोनेशंस दे के सामने आगे आके करे तो जो जेन्युइन पर्सन से उनको फाइंड आउट करके उनके लिए करने से बहुत अच्छी बात होगी बोल के मैं सबसे अपील कर रही हूँ कि आगे बढ़ के अपने अड़ोस पड़ोस में देखिए, अगर कोई ऐसा लोग है जिसको कुछ नहीं मिल रहा और जो प्रॉब्लम्स फेस कर रहे हैं, ऐसे लोगों को आगे बढ़ के उनको थोड़ा हेल्प करिए. और रमज़ान का महीना भी आ रहा है, तो ऐसे लोगों को देखिए, थोड़ा जिसको बहुत ही ज़रूरत है ऐसे फैमिलीज़ को देखिए, उनको हेल्प करिए ताकि उनका रमज़ान भी अच्छे से बीते. यही हमारी गुजारिश है पब्लिक से. सेफ रहिए करोना से सेफ रहिए जी. और सब पब्लिक से भी ये रिक्वेस्ट है हमारी कि कोरोना वायरस जो इतना फैल रहा है तेलंगाना में पहले बहुत कम था, लेकिन पब्लिक यूथ जो है इसको बात को मान रही नहीं, उसको मजाक समझ के वो लोग जो है बाइक्स लेके बाहर निकल रहे हैं. हम गवर्नमेंट से भी रिक्वेस्ट कर रहे हैं, गवर्नमेंट भी अपना पुलिस वाले भी बहुत कोशिश कर रहे हैं, बहुत सब्र से वो लोग काम ले रहे हैं कि मारे नहीं, झगड़ा नहीं करे, कुछ इन लोगों को बोलते हैं, लेकिन पब्लिक के समझ में नहीं आ रही है बात और उनको परेशान कर रहे हैं, पुलिस वालों को परेशान करना. హైదరాబాద్ కొత్తపేటలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వందల కొద్ది వాహనాలు రోడ్డెక్కాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ఉంటేనే వాహనాలు రోడ్లపైకి అనుమతిస్తున్నారు. వాహనాల రద్దీతో రహదారులన్నీ వాహనాల ర్యాలీని తలపిస్తున్నాయి. హైదరాబాద్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ వార్డు బీజేపీ కార్పొరేటర్ పసునూరి భిక్షపతి ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర సరుకులు, కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు, మీర్పేట మున్సిపల్ అధ్యక్షుడు నరసింహ, కార్పొరేటర్ కీసర గోవర్ధన్, సోమేశ్వర్ మరియు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీర్పేట కార్పొరేషన్లో
27 డివిజన్లో కార్పొరేటర్ని పసునూరి భిక్షపతి సార్. నేను బీజేపీ కార్పొరేటర్ని. ఈరోజు కేంద్ర అధ్యక్షుడు జేపీ నడ్డా మరియు తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఈ మన వార్డులోని లాక్డౌన్ ప్రోగ్రాం ఉన్నందున ప్రజలు బయటికి వెళ్ళక ఇబ్బంది పడుతున్నందున మేము మా యొక్క చిరు సహాయము నిత్యావసర వస్తువులైన కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా అనే మహమ్మారి వ్యాధి నుండి ప్రజలందరూ ఇంట్లో ఉండి లాక్డౌన్ ప్రోగ్రాం ఉన్నందున జనాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బయటికి రాకుండా ఉండాలని మేము మరొకసారి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, చేతులకు గ్లౌజులు ధరించాలి, శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక డెంగ్యూ కన్నా అది భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి మనకు వచ్చింది కనుక దాన్ని దూరంగా ఉండి మనం ఈ వ్యాధిని తరిమి అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు లాక్డౌన్ ఇంకా మనకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మే 7th వరకు ఉంది కనుక మనందరము 7th కాదు రాష్ట్ర ప్రభుత్వ పిలుపు ఇంక ఎప్పుడు ఇచ్చినా మనం అదేవిధంగా పాటించి వారితో సహకరించి మనం లాక్డౌన్ మన ఇంట్లో ఉండి మనం ఒకరికి చెప్పుతూ ఇంట్లోనే ఉండి మనం దీన్ని జయప్రదం చేసి కరోనా వారి నుండి మనం అందరం జాగ్రత్త పడాలని కోరుతూ ఈ కార్యక్రమానికి మా యువ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ కార్పొరేషన్ అధ్యక్షులు, ఈ మైసూర్ ఇన్ఛార్జి గారు అందరూ వచ్చిన వారికి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మా యొక్క ఈ 27 వార్డు ఈ బీజేపీ యూత్ పెద్దలందరూ నాకు చాలా సహకరిస్తూ కార్యక్రమానికి బాగా సహకరిస్తూ ముందుకు తీసుకుంటున్నందుకు వారికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీర్పేట కార్పొరేషన్లో భిక్షపతి గారి గెలిచిన ఈ ఆధ్వర్యంలో ఇక్కడ పెండల నరసింహ అధ్యక్ష ఆధ్వర్యంలో మీర్పేటలో ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మీర్పేట కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కృషితో బీజేపీ ప్రతి కార్యకర్త జేపీ నడ్డా పిలుపు మేరకు, బండి సంజయ్ పిలుపు మేరకు వీళ్ళందరి పిలుపు బీజేపీ కార్యకర్తలు ప్రతి కార్యకర్త ఒక 5 మందికి ఫుడ్ పెట్టాలన్న నిదానంతో అదేవిధంగా మా కార్యకర్తలు ఇలా శ్రమించి చాలా పెద్ద ఎత్తున కష్టపడతారు. వీళ్ళందరికీ అభినందనలు. అదేవిధంగా ఈ మహేశ్వరం కాన్సెన్స్ విధానంగానే అందరూ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున కష్టపడతారు. కానీ సోషల్ డిస్టెన్స్ తోటి ఉండి చేయాలని మా కార్యకర్తలకు సూచిస్తున్నాం. అదేవిధంగా మాకు ఈ మధ్యలో మహేశ్వరం కందుకూరు ఏరియాలో వడగండ వాన వచ్చి ఒడ్లు రాలి రైతులు ఇబ్బందులు ఎవరు ఆ రైతులను ఆదుకోవాలని స్టేట్ పార్టీ అధ్యక్షుని మా అధ్యక్షుడు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము నిన్న మా ఎంపీ గారు మా మోహన్ గారు వెనకపాటి మోహన్ రావు గారు అందరం కలిసి నిన్న పర్యటించడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం పరిధిలోని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాయకల్ మండల PSCS చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరు ఆందోళన చెందకూడదని అన్నారు. వడ్లలో తాలు ఎక్కువ రావడంతో కొనుగోలు చేయకుండా లారీలను తిరిగి పంపిస్తున్నారని రైతులు అడగడంతో దీనిపై స్పందించిన చైర్మన్ రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు వడ్లు ఇబ్బంది కలగకుండా అట్లు తొందరగా మ్యాచర్ వచ్చినాయి. ఎట్టి పరిస్థితి లోపల గవర్నమెంటు కొంచెం ఆలోచించి తొందరగా తీసుకుపోయే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఎట్లా అంటే ఇప్పటికీ నెల దగ్గర పడ్డది, ఇంకా నెలనే ఉంది సీజన్. ఈ నెల లోపల ఒడిసేటట్టు లేవు వడ్లు. కొంచెం దిగుబడి ఎక్కువ రావడంతో కొంచెం కష్టమయ్యేటట్టున్నది. ఎందుకంటే ఈ సంవత్సరం లేబర్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఆ లేబర్ గురించి కూడా మా విలేజ్ వాళ్ళు అందరూ కమాండ్గా ఉండి చేసుకుంటామని ఒప్పందం అయిపోయింది. కాకపోతే ఏంటంటే మాత్రం ఎప్పుడైనా మ్యాచ్ వచ్చి వరకు ఇంకా సాల్వ్ చేయాలి. కొన్ని ఊళ్ళలో సాల్వ్ చేసిండ్రు, ఇప్పటికి ఇంకా మన స్టార్ట్ చేస్తలేరు. మాది తొందరగా సాల్వ్ చేయమని అధికారులను వేడుకుంటున్నాం. సింగల్ విండో గారిని కానీ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. ఎట్టి పరిస్థితి లోపల మాకు ఈ అడ్లు తొందరగా జోకుతూనే పడతాయి. లేకపోతే మా ఈ సంవత్సరం ఇంకెక్కువ 400 ఎకరాల దిగుబడి, 400 ఎకరాల పంట. రైతు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ కంగారు పడుతుంది, కానీ కంగారు పడవద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి అన్ని రకాల ఒత్తిళ్ళు అవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఏదో రకంగా చర్యలు తీసుకొని రైతులకు వెసులుబాటు కల్పిస్తుందని అనుకుంటున్నాం. వాస్తవంగా రైతులు కొంత కాయతప్ప వచ్చినా కానీ మ్యాక్సిమం వాళ్ళు ఇస్తున్నా కానీ కొంత పోతలేదన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. పోకున్నా కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ కొన్ని జాగాల్లో మిల్లర్స్ కావాలని కురివి పెట్టి రైతులను ఇబ్బంది పెట్టుకున్న వాస్తవము. వాళ్ళు ఒక బస్తాకు దాన్ని తూకం వేసి దాన్ని కాయ తప్పాలి కానీ
ఏదైనా తప్ప తీసేస్తే ఒక అరకిలోలో పావుకిలో వస్తే వాళ్ళు 2 కిలోలు 3 కిలోలు తప్ప పోతాయని చెప్పి ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. కొన్ని సందర్భాల్లో నేను కూడా మాట్లాడడం జరిగింది రైస్ మిల్లర్లు, ఆడ కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి రైతులు గమనించాలి, వాస్తవమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని కొంచెం ఇబ్బంది అయినా కానీ మన ధాన్యాన్ని మనం శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. శుభ్రపరచుకున్న తర్వాత కూడా ఇబ్బంది అవుతుంది అంటే దాని మీద మనము కూడా ఆఫీసర్ దృష్టి తీసుకుపోవచ్చు. అవసరమైతే రైస్ మిల్లు పోయి చెకప్ చేసుకునేటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఇవన్నీ దృష్టి పెట్టుకోవాలి. రైతులు పండించడం కానీ ధాన్యానికి ప్రతి గింజ కొంట అంటుంది కానీ ఆ కొనుడు ఓకే, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులన్నీ రాకుండా కొంచెం రైతులు శ్రమించాలి. రైతులు శ్రమించి పూర్తిగా ధాన్యాన్ని కూడా తాను తప్ప రాకుండా ఇసుకు పెట్టుకోవాలి. అంటే అట్లాంటి ఉద్దేశం ఉన్నట్టయితే ఏమైతే చిన్న చిన్న పొరపాటు జరగాలి మనం కూడా అధికారుల దృష్టి తీసుకోవచ్చు. దృష్టి తీసుకుపోయి ఏమన్నా మార్గాలు సునాశయంగా అంటే మ్యాక్సిమం రైతులకు ఇబ్బంది కాకుండా మేము కూడా మా వంతు కింది స్థాయిలో మేము కూడా ప్రతిదీ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారికి కానీ, జేసీ గారికి కానీ, ఎంఆర్ఓ కానీ, ఏడీఏ కానీ, అందరికి డీసీఓ కానీ అన్ని చెప్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామంలో పట్టాల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరదల కంపెనీలో అంటుకున్న మంటలను గ్రామంలో ఉన్న 2 వీధుల్లో 10 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మనం శాసనాన్ని బట్టి మనం కూడా చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని వాసవి భవన్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 60 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చిల్లంచెర్ల శ్రీనివాసరావు, చెక్క కిషోర్, వాసవి క్లబ్ సభ్యులు నల్లపాటి శ్రీనివాస్, కందిబండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం గన్పురం గ్రామంలో రమా సంజీవరెడ్డి అనే వ్యక్తి 350 నిరుపేదల కుటుంబాలకు, పారిశుద్ధ కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, సర్పంచ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. కావున మా సంజీవరెడ్డి అన్న ఇంతకుముందు ఎంపీటీసీ మరియు ఈ వైస్ ప్రెసిడెంట్గా చేసిండు. సర్పంచ్ సాబ్ మీ విలేజ్లో ఎంతమంది నేను బియ్యం కానీ కూరగాయలు కానీ నేను ఇస్తాను అని అంటే, అన్న మా దగ్గర ఒక 300-400 మంది అవుతుంది అంటే, సరే కాసేపు మీరే అన్నీ ఉండి ముందుకై చేయండి, నేను అన్నీ పంపిస్తానని సంజీవన్న విషయాల హృదయంతో పంపించారు. అలాగనే మన స్థానిక ఎమ్మెల్యే గారు, మరి జెడ్పీటీసీ మరియు ఎంపీపీ గారు అందరూ వచ్చి వాళ్ళ ఆధ్వర్యం, మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్ గారు, మా ఈవో గారు, కారోబార్ గారు అందరూ తరపున, మా గ్రామ పెద్దల తరపున, గ్రామ ప్రజల తరపున అందరికీ సంజీవన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతాం. ఇంతకుముందు
ఎంపీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన మన సంజీవరెడ్డి అన్న గారు తన విశాల హృదయంతో 350 మందికి కుటుంబాలకు తనతోని అయిన సాయం చేస్తూ బియ్యము కూరగాయలు పంపిణీ చేస్తూ చాలామందికి ఆపదల టైంలో ఆదుకున్నందుకు మా గ్రామం తరఫున, మా సర్పంచ్ గారి, మా వార్డు మెంబర్ల తరఫున, మా ఈఓ గారి తరఫున, మా గ్రామ ప్రజల తరఫున ఆయనను దేవుడు ఎల్లవేళలా మంచిగా చూడాలని అందరినీ కోరుకుంటూ ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు సంజీవన చేయాలనే ఉద్దేశంతో మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఎంతో ఉంటుంది కానీ చేసే గుణం ఉండాలి. ఆ గుణం అన్నకు ఉంది కాబట్టి దేవుడు ఎల్లవేళలా అన్నను ఇంకా మంచిగా చూసుకొని ఇట్లాంటి కార్యక్రమాలలో బాగా నిరుపేదలకు సాయం చేస్తే అన్నను అన్ని విధాలుగా ముందుంచాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ, అట్లనే మేము కూడా ఇంతకుముందు ఏం చేసినాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్, కంటైన్మెంట్ జోన్లను, రెడ్ జోన్ పరిసర ప్రాంతాలను సిఎస్ సోమేష్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ విండో సొసైటీ పరిధిలో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో రికార్డు స్థాయిలో 17,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతు పండించిన పంటను ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడకూడదని అన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ మొదలుపెట్టాము. నిన్నటి వరకు 17,000 క్వింటాల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. రైతులందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. అయితే వరి పైరుకు కొంచెం అగ్గి తెగులు, మెడబిరుకు రోగం వచ్చినటువంటి సందర్భంలో కొంచెం ధాన్యం పుల్లు ఎక్కువ వస్తుంది. అయితే రైస్ మిల్లర్లు కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ నిరాకరిస్తున్నారు. అయినా కూడా రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ, రైతులను కూడా సమన్వయం చేసుకుంటూ ఈ ధాన్యాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా పంపిస్తున్నాము. దీనికి పూర్తిగా మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా పూర్తి స్థాయిలో తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా పాలకవర్గ సభ్యులు కూడా ప్రతి ఒక్క సెంటర్ వారికి కేటాయించినటువంటి సెంటర్లో వారు కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ధాన్యాన్ని అన్ని విధాలుగా పంపించడానికి వారు కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ కృషి చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగానే సహకరించాలి. దీనికి ముఖ్యంగా జిల్లా అధికారులు కూడా డిఎస్ఓ గారు కానివ్వండి, డిఎం గారు కానివ్వండి, మరియు అడిషనల్ కలెక్టర్ అంజయ్య గారు కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ విధంగా మా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు గారు కూడా ప్రతిరోజు ఉదయం ఈ యొక్క సెంటర్ను మానిటరింగ్ చేస్తున్నారు. వారు కూడా పూర్తి ప్రోత్సాహాన్ని మాకు అందిస్తున్నారు. కాబట్టి రైతులందరూ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించండి. మేము ఈ 7 కేంద్రాల ద్వారా 85 నుంచి 90,000 క్వింటాల వరకు మేము సేకరించడానికి మేము టార్గెట్ పెట్టుకున్నాము. కాబట్టి ఇప్పటికే ఆవనూరు సెంటర్ నుంచి 5,000 క్వింటాల పైచలకు ధాన్యాన్ని మేము కొనుగోలు చేయడం జరిగింది. రైతులు కూడా ఎలాంటి అధైర్యపడవద్దు. ఎందుకంటే ఈ యొక్క వర్షం ఇంకో 2-3 రోజులు మళ్ళీ వచ్చేటువంటి సూచన ఉన్నది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మేము ఈ యొక్క ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి సెంటర్ను నేను మానిటరింగ్ చేస్తున్నాను, ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో సిపి సత్యనారాయణ బైక్ పెట్రోలింగ్ నిర్వహించి జులాయిగా తిరుగుతున్న యువకులపై లాఠీ జులిపించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఫేజ్ లాక్డౌన్ తర్వాత 2వ ఫేజ్ మే 7 వరకు పొడిగించడం జరిగిందని, 2వ ఫేజ్ లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు.
పర్లేదు కొంచెం స్పీడ్ సార్ ఈక్వల్గా ఫోర్స్ కూడా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచం ఈ యొక్క ప్రపంచ మహమ్మారి మీద ఒక యుద్ధం ప్రకటించింది. మానవ మనుగడతో సంబంధించిన విషయం. చిన్న చిన్న సదుపాయాలు కంఫర్ట్స్ కోసం బయటకు వచ్చి మేము తిరుగుతామంటే అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంటు, పోలీసులు ఒప్పుకోరు. చాలామంది పాసులు కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఎదురుగా చూశారు ఇద్దరు, ప్రతి ఒక్కరు మెడికల్ షాప్కి వెళ్తున్నామని చెప్తున్నారు. జ్వరం ట్యాబ్లెట్లు నో ప్రిస్క్రిప్షన్. ఈ విధంగా బయటకు వచ్చి ఇట్లా గ్యాదరింగ్ చేస్తే లాక్డౌన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. సో ఈ నేపథ్యంలో చాలా కఠినతరంగా రానున్న రోజుల్లో అమలు చేయడానికి పోలీసు యంత్రాంగం సమాయత్తం అవుతుంది. ఇప్పటికే 8,000 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. 6,000 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 800 ఎఫ్ఐఆర్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, అట్లాగే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, అంటువ్యాధుల నివారణ చట్టం మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం జరిగింది. సో దాని కింద 800 పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడడం జరిగింది. ప్రజలు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. 98 to 99% ప్రజలు చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు ఇంట్లోనే లాక్డౌన్లో ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎటొచ్చి కొంతమంది ఈవెన్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఇచ్చిన నిర్దేశించిన సమయాల్లో కాకుండా వేరే టైంలో రావడం, అన్నెసరీ ఆర్గ్యుమెంట్లు చేయడం. కొంతమంది రాత్రిపూట నిత్యావసర వస్తువులన్నీ కూడా ఉదయం కొనుక్కోవాలని చెప్పడం జరిగింది. ఒక టైం నిర్దేశించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ, పెద్దపల్లి మున్సిపాలిటీ, మంచిర్యాల మున్సిపాలిటీ, బెల్లంపల్లి మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీ ఎక్కడెక్కడ వాళ్ళకు ఒక టైమ్స్ నిర్దేశించారు. రామగుండం కార్పొరేషన్ కూడా ఒక టైం నిర్దేశించడం జరిగింది. సో నిర్దేశించిన టైంకి విరుద్ధంగా వీళ్ళు బయటకు వచ్చి మేము గ్యాదరింగ్ చేస్తామంటే మాత్రం చర్యలు తీసుకుంటాం. కొంతమంది కేసులు, సీజర్స్ కూడా భయం లేదు. అటువంటి వాళ్ళకి అవసరమైతే ఫోర్స్ ఉపయోగిస్తాం. అవసరమైతే చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేయడానికి కూడా వెనకాడం. రాత్రిపూట ఏం పని వీళ్ళకి గ్యాదరింగ్ చేసి ఇంత భయంకరమైన ఛాలెంజ్ విసురుతున్న ఈ వైరస్కి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన పోయి అన్నెసరీ గ్యాదరింగ్ చేసి మళ్ళీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఫిలిం ఛాంబర్ సినీ కార్మికులకు తోడు నిలుస్తుందన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య. కొత్తపేటలో నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డెక్కిన వాహనాల ర్యాలీని తలపిస్తున్న ట్రాఫిక్ జామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టాల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం. అదుపులోకి రాని మంటలు, 2 వీధుల్లో 10 ఇళ్లు పూర్తిగా దగ్ధం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.